వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే చాప్టర్ వినిమయ బిల్లులు. ఈ వినిమయ బిల్లులలో మీకు ఆల్రెడీ ప్రొఫార్మా థియరీ క్వశ్చన్లు అవన్నీ మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు చెప్పబోయే క్వశ్చన్ అండ్ లెక్క ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. వినిమయ బిల్లులు అనే చాప్టర్లో పోబోయే ముందు ఒకసారి మళ్ళీ మీకు రిపీట్ చేస్తూ మళ్ళీ ఒకసారి వినిమయ బిల్లు అంటే ఏమిటి, వినిమయ బిల్లు అంటే ఏమిటి? అన్యాక్రాంత యోగ్యతా పత్రాల చట్టం 1881 సెక్షన్ 5 ప్రకారం నిర్ణీతమైన వ్యక్తి కానీ అతని అనుమతి పొందిన మరొక వ్యక్తి కానీ నిర్ణీతమైన సొమ్ము వసూలు చేసుకొను బేషరతు ఉత్తర్వు పత్రమే వినిమయ బిల్లు. రెండవ ప్రశ్న, బిల్లులోని పార్టీలు. బిల్లులో 3 పార్టీలు ఉంటాయి. 1 కర్త, 2 స్వీకర్త, 3 గ్రహీత. కర్త, బిల్లును వ్రాసే వ్యక్తిని మనం కర్త అని అంటాం, ఉదాహరణకి రుణదాత. 2 స్వీకర్త, బిల్లుపై అంగీకారం తెలిపే వ్యక్తిని మనం స్వీకర్త అంటాం, ఉదాహరణకి రుణగ్రస్తుడు. గ్రహీత, బిల్లుపై ఉన్న పైకం తీసుకుని అర్హత కలిగిన వ్యక్తిని మనం గ్రహీత అంటాం, ఉదాహరణకి కర్త. మూడో ప్రశ్న, అనుగ్రహ దినాలు. బిల్లు ప్రారంభ తేదీ నుండి గడువు తేదీ వరకు ఉన్న రోజులకు అదనముగా 3 దినములను కలిపినట్లయితే అట్టి దినములను అనుగ్రహ దినాలు అని అంటారు. 4 ధృవీకరణ ఖర్చులు. బిల్లు గడువు తేదీన అనాదరణ చేసినప్పుడు పాత బిల్లు స్థానంలో నూతన బిల్లును వ్రాసినందుకు గాను నోటరీకి చెల్లించే ఖర్చుల్ని మనం ధృవీకరణ ఖర్చులు అని అంటారు. ఆ తర్వాత మీకు బిల్లుకు ఉండవలసిన లక్షణాలు. తేదీ స్పష్టంగా వ్రాసి ఉండవలను, మొత్తము స్పష్టంగా అక్షరాల్లో వ్రాసి ఉండవలేను, గడువు తేదీ వ్రాసి ఉండవలేను, రెవెన్యూ స్టాంప్ అంటించి ఉండవలేను, దానిపై సంతకం స్పష్టంగా చేసి ఉండవలను, సాక్షుల యొక్క సంతకాలు కూడా ఉండవలేను. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. నమూనా వచ్చేదిలకే తేదీ, వివరములు, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. ఈ యొక్క వినిమయ బిల్లు యొక్క ప్రొఫార్మా. ఆ తర్వాత ఈ యొక్క వినిమయ బిల్లులు ఎవరు ఉంటారని చెప్పి మనం 2 పార్టీస్ ఉంటాయి, కర్త, స్వీకర్త. ఎవరైతే సరుకును పంపుతున్నాడో ఆ పంపే వ్యక్తిని మనం కర్త అంటాం. ఎవరైతే సరుకును స్వీకరిస్తూ ఉన్నాడో ఆ యొక్క స్వీకరించే వ్యక్తిని మనం స్వీకర్త అంటాం. అటు కర్త పుస్తకాల్లో ఇటు స్వీకర్త పుస్తకాల్లో మనం చిట్టాబదులు వ్రాయండి అని చెప్పేసి అడగవచ్చు. దాంట్లో మొట్టమొదటి మీకు చెబుతుంది ఏంటంటే కర్త పుస్తకాల్లో చిట్టాపదులు ఆల్రెడీ చెప్పి ఉన్నాను గత వీడియోలో. కర్త పుస్తకాలు చిట్టబదులు ఏంటంటే అరువుకి సరుకు అమ్మినప్పుడు, అరువుకి సరుకు అమ్మినప్పుడు. స్వీకర్త ఖాతా రిటార్ టు సేల్స్ అకౌంట్. స్వీకర్త ఖాతా రిటార్ టు అమ్మకాల ఖాతా, అరువుకు సరుకు అమ్మినందున. 2 అడ్వాన్స్ వచ్చినప్పుడు బ్యాంక్ ఖాతా రిటార్ టు స్వీకర్త ఖాతా. అట్లానే బిల్లు అంగీకరించినప్పుడు వసూలు బిల్లుల ఖాతా రిటార్ టు స్వీకర్త ఖాతా. బిల్లును బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు బ్యాంక్ ఖాతా రిటార్ డిస్కౌంట్ ఖాతా రిటార్ టు వసూలు బిల్లుల ఖాతా. బిల్లు ఎండార్స్మెంట్ చేసినప్పుడు ఎండార్సీ ఖాతా రిటార్ టు వసూలు బిల్లుల ఖాతా. బిల్లు వసూలు కోసం బ్యాంక్ పంపినప్పుడు బిల్లు వసూలు కోసం బ్యాంక్ ఖాతా రిటార్ టు వసూలు బిల్లుల ఖాతా. గడువు తేదీన ఆదరించినప్పుడు, అనాదరించినప్పుడు. ఆదరిస్తే నగదు ఆర్ బ్యాంక్ ఖాతా రిటార్ టు వసూలు బిల్లు ఆర్ బ్యాంక్ ఆర్ ఎండార్సీ. అనాదరించినప్పుడు స్వీకర్త ఖాతా రిటార్ టు వసూలు బిల్లు ఆర్ బ్యాంక్ ఎండార్సీ. ఇలా మనం నమూనా చిట్టాబద్దులు మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఆ తర్వాత మనం ఫస్ట్ ఒక లెక్కలోకి వెళ్దామండి. ఫస్ట్ ప్రాబ్లంలో ఆన్ 1 మార్చ్ 2020 కిరణ్
sold goods for rupees 20,000 to Prakash on credit and draw a bill for 3 months for the same amount. Prakash accepted the bill and returned it to Kiran. This bill is honored on the due date. Pass the necessary journal entries in the books of Kiran. తెలుగు మీడియం వాళ్ళు 2020 మార్చి 1న కిరణ్ 20,000 రూపాయల సరుకును ప్రకాష్కు అమ్మిన 3 నెలల గడువు గల బిల్లుకు అంగీకారం పొందినాడు. గడువు తేదీన బిల్లు ఆదరణ పొందినది. కిరణ్ పుస్తకాల్లో చిట్టాపద్దులు వ్రాయండి. ఎవరి పుస్తకాలు రాయమన్నాడు? కిరణ్ పుస్తకాల్లో చిట్టాపద్దులు వ్రాయండి. ఇక్కడ మీరు కర్త పుస్తకాల్లో చిట్టాపద్దులు, కర్త ఎవరిక్కడ? కిరణ్. కర్త పుస్తకాల్లో చిట్టాపద్దులు, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ కిరణ్. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ కిరణ్ అనే టైటిల్ రాయాలి. కర్త పుస్తకాల్లో చిట్టాపద్దులు బ్రాకెట్లో ఎవరు కర్త? కిరణ్. కిరణ్ పుస్తకాల్లో చిట్టాపద్దులు అని టైటిల్ నమోదు చేసిన తర్వాత ప్రొఫార్మా గీయండి. తేదీ, వివరములు, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్, డేటు, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్. ఈ పట్టిక గీసిన తర్వాత 1/3/2020 ఎందుకు 1/3 అంటున్నాం? మార్చి 1న వాడు సోల్డ్ చేయటం జరిగింది, అమ్మాడు. కిరణ్ అనేవాడు ప్రకాష్కి అమ్మాడు. 1/3/2020 ఎవరికి అమ్ముతున్నాడు? ప్రకాష్కి అమ్ముతున్నాడు. ప్రకాష్ ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. ప్రకాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. వర్త్ రూపీస్, ఎంత విలువ గల సరుకు అమ్ముతున్నాడు? 20,000 రూపాయల సరుకు విలువ గల అమ్ముతున్నాడు కాబట్టి డెబిట్ కాలంలో డెబిట్ అంశానికి ఎదురుగా 20,000 రూపాయలు, క్రెడిట్ కాలంలో క్రెడిట్ అంశానికి ఎదురుగా 20,000 రూపాయలు. అరువుకి సరుకు అమ్మినందున బీయింగ్ క్రెడిట్ సేల్స్. ప్రకాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ప్రకాష్ ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. అరువుకి సరుకు అమ్మినందున బీయింగ్ క్రెడిట్ సేల్స్. ఇక్కడ డేట్ వేయాలి. 1/3/2020 అమ్ముతున్నాడు కాబట్టి 1/3/2020 తేదీ వేయాలి. తేదీ వేసిన తర్వాత అరువుకి అమ్మినప్పుడు పద్దు ఏంటి? స్వీకర్త ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. మీకు నమూనా వచ్చేటప్పుడు చెప్పి ఉన్నాను. అరువుకు సరుకు అమ్మితే పద్దు ఏంటి? స్వీకర్త ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. ఇక్కడ ఎవరు స్వీకర్త? ప్రకాష్. ప్రకాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ప్రకాష్ ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా అని చిట్టబుద్ధి రాసి డెబిట్ కాలంలోనూ క్రెడిట్ కాలంలోనూ అమౌంట్ వేసి నేరేషన్ కూడా రాయాలి. అరువుకు సరుకు అమ్మినందున ప్రకాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ బీయింగ్ క్రెడిట్ సేల్స్. ఆ తర్వాత సేమ్ డేట్న అదే తేదీన బిల్లు అంగీకరించడం జరిగినది. ఎప్పుడు? 1/3/2020. 1/3/2020 బిల్లు అంగీకరించినప్పుడు పద్దు ఏంటి? వసూలు బిల్లుల ఖాతా డెటార్ టు స్వీకర్త ఖాతా. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు డ్రాయీ అకౌంట్. ఇక్కడ డ్రాయీ ఎవరు? ప్రకాష్. వసూలు బిల్లుల ఖాతా డెటార్ టు ప్రకాష్ ఖాతా.
వసూలు బిల్లుల ఖాతా రిటార్ టు ప్రకాష్ ఖాతా. వసూలు బిల్లుల ఖాతా రిటార్ స్వీకర్త. స్వీకర్త ఎవరు? కర్త కిరణ్, స్వీకర్త ప్రకాష్. కాబట్టి వసూలు బిల్లుల ఖాతా రిటార్ టు ప్రకాష్ ఖాతా. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ రిటార్ టు ప్రకాష్ అకౌంట్. బీయింగ్ బిల్ ఈజ్ యాక్సెప్టెడ్. బిల్లు అంగీకరించినందున అని నేరేషన్ రాయాలి. మళ్ళీ ఇంకోసారి చూడమ్మా. బిల్లు అంగీకరించినప్పుడు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ రిటార్ టు డ్రాయి అకౌంట్. ఇక్కడ డ్రాయి ఎవరు? ప్రకాష్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ రిటార్ టు ప్రకాష్ అకౌంట్. బిల్లు అంగీకరించినప్పుడు తెలుగు మీడియం వాళ్ళు వసూలు బిల్లుల ఖాతా రిటార్ టు స్వీకర్త ఖాతా. వసూలు బిల్లుల ఖాతా రిటార్ టు స్వీకర్త. ఎవరికంటే స్వీకర్త? ప్రకాష్. ప్రకాష్ పేరు రాయండి. డెబిట్లోను 20,000 రూపాయలు, క్రెడిట్లోను 20,000 రూపాయలు ఇలా నమోదు చేయండి. ఆ తర్వాత తేదీ కాలంలో గడువు తేదీ వేయాలి. గడువు తేదీ అంటే మనకి 1వ తేదీకి అనుగ్రహ దినాలు ఎన్ని దినాలు ఇస్తాం మనం? 3 దినాలు ఇస్తాం. కాబట్టి 1వ తేదీకి 3 దినాలు కలపండి. అప్పుడు ఎంత అవుతుంది? 4వ తేదీ అవుతుంది. 3వ నెలకి ఎన్ని నెలల బిల్ అది? 3 నెలల బిల్ అని లెక్కలో చెప్పాడు. ఆ 3వ తేదీకి 3 నెలలు కలపండి, 6వ నెల అవుతుంది. సంవత్సరం మారదు. 2020. 4/6/2020 అనేది గడువు తేదీ అవుతుంది. ఎలా? మనం కొన్నది ఎప్పుడు అమ్మింది? 1/3/2020 అమ్మాం. మరి ఎన్ని నెలలు గడువు ఇచ్చాం? 3 నెలలు గడువు ఇచ్చాం. తేదీకి 3 దినాలు మనం ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే 1వ తేదీకి 3 దినాలు కలిపితే ఎంత అవుతుంది? 4వ తేదీ అవుతుంది. 3వ నెలకి 3 నెలలు కలిపితే 6 నెలలు అవుతుంది. సంవత్సరం మారదు. ఓకేనా? 4/6/2020న ఆదరణ పొందిందా, అనాదరణ పొందిందా? ఆదరించాడు. ద బిల్ డ్యూ డేట్ యాక్సెప్టెడ్, హానర్డ్. ద డ్యూ డేట్ బిల్ వాజ్ హానర్డ్ అని చెప్తున్నాడు లెక్కలో. కాబట్టి గడువు తేదీన బిల్లు ఆదరించినాడు అని చెబుతున్నాడు. ఆదరించినప్పుడు పొద్దు ఏంటి? క్యాష్ అకౌంట్ డెటార్, నగదు ఖాతా డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టు వసూలు బిల్లుల ఖాతా. కర్తకి నగదు వస్తుంది, తన దగ్గర ఉన్న బిల్లు ఏం చేస్తున్నాడు? ఇచ్చివేస్తున్నాడు. కాబట్టి నగదు వస్తుంది కాబట్టి డెబిట్లో, బిల్లు పోతుంది కాబట్టి క్రెడిట్లో. క్యాష్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇలా మనం లెక్క చేయవలసి ఉంటుంది. ఏ లెక్క అయినా సరే పేర్లు మారతాయి, డేట్లు మారతాయి. ఓకేనా? పేర్లు డేట్లు ఆధారంగా చేసుకున్నాం లెక్క చేయవలసి ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అరువుకు సరుకు అమ్మినప్పుడు 1/3/2020 ఎవరికి అమ్ముతున్నాం? కిరణ్ అనేవాడు ప్రకాష్కి అమ్ముతున్నాడు కాబట్టి, ప్రకాష్ అనేవాడు ప్రయోజనం పొందుతున్నాడు కాబట్టి ప్రకాష్ ఖాతా డెటార్ టు ఏం పోతున్నాయి మన దగ్గర నుంచి? అమ్మకాలు పోతున్నాయి. టు అమ్మకాల ఖాతా. ప్రకాష్ ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. అరువుకు సరుకు అమ్మినందున ఎంత అమౌంట్ కలిసేసరికి? 20,000 రూపాయలు, 20,000 రూపాయలు. డెబిట్లో 20,000 రూపాయలు, క్రెడిట్లో 20,000 రూపాయలు. అదే తేదీన బిల్లు అంగీకరించడం జరిగింది. ఎవరు అంగీకరించారు? ప్రకాష్ అనేవాడు సంతకం చేసి కిరణ్ అనేవాడికి ఇస్తున్నాడు. ఇస్తున్నాడంటే యాక్సెప్ట్ చేసినట్లే కదా. అంగీకరించినప్పుడు 1/3/2020 వసూలు బిల్లుల ఖాతా రిటార్ టు ప్రకాష్ ఖాతా. బిల్లు అంగీకరించినందున డ్యూ డేట్. ఇక్కడ ఇదే మీకు దీనికి ఒక మార్క్ ఉంటుంది మనకి. 1వ తేదీకి ఎన్ని దినాలు కలపాలి? అనుగ్రహ దినాలు 3 దినాలు కలపాలి. 1వ తేదీకి 3 దినాలు కలిపితే మనకు 4వ తేదీ అవుతుంది. 3వ నెలకి ఎన్ని నెలల బిల్లు లెక్కలో ఇచ్చినాడు? 3 నెలల బిల్లు అన్నాడు. 3వ నెలకి 3 నెలలు కలపండి, 6 నెలలు అవుతుంది. 2020. ఓకేనా? ఇదా గడువు తేదీ వస్తుంది. గడువు తేదీన బిల్లు ఆదరణ, అనాదరణ అనేది గమనించాలి. ఇక్కడ ఆదరణ అన్నాడు. ఆదరిస్తే మనకి ఏమొస్తుంది? నగదు వస్తుంది. నగదు ఖాతా రిటార్ టు వసూలు బిల్లుల ఖాతా. గడువు తేదీన బిల్లు ఆదరణ చేసినందున. ఓకేనమ్మా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సోల్డ్ బిల్డ్, సోల్డ్ గూడ్స్. ఎవరికి సోల్డ్ చేస్తున్నాం? కిరణ్ అనేవాడు ప్రకాష్కి సోల్డ్ చేస్తున్నాడు. ప్రకాష్ అనేవాడు బెనిఫిట్ పొందుతున్నాడు. రిసీవర్ కాబట్టి డెబిట్. ప్రకాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ప్రకాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. బీయింగ్ క్రెడిట్ సేల్స్. డెబిట్లో 20,000, క్రెడిట్లో కూడా 20,000. ద సేమ్ డేట్ బిల్ వాజ్ యాక్సెప్టెడ్.
ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నాడు? ప్రకాష్ అనేవాడు బిల్లుని యాక్సెప్ట్ చేస్తున్నాడు. మరి యాక్సెప్ట్ చేసి సైన్ చేసి ఏం చేస్తారు? మళ్ళీ రిటర్న్ తిరిగి డ్రాయర్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డ్రాయర్ ఎవరికడ? కిరణ్కి సబ్మిట్ చేస్తాడు. కాబట్టి కిరణ్ అనేవాడికి ఏమవుతుంది? ఆ బిల్లు రిసీవ్ చేసుకోవాలి కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అవుతుంది. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎటార్ టు ప్రకాష్ అకౌంట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎటార్ టు ప్రకాష్ అకౌంట్ బీయింగ్ బిల్ ఈజ్ యాక్సెప్టెడ్. డ్యూ డేట్, ఇక్కడ మీరు డ్యూ డేట్ రాసినందుకు గాను 1 మార్క్ ఉంటుంది మీకు. ఫస్ట్ డేట్కి డేస్ ఆఫ్ గ్రేస్ 3 days ఇస్తాం. డేస్ ఆఫ్ గ్రేస్ అంటే అనుగ్రహ దినాలు. డేస్ ఆఫ్ గ్రేస్ 3 days ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డేట్ 1కి 3 days యాడ్ చేస్తే 4th అవుతుంది. 4 మార్చిలో బిల్లు రాశారు కాబట్టి మార్చికి ఎన్ని మంత్స్ కలపాలి మనం? మార్చి అంటే 3, 3కి 3 months యాడ్ చేయాలి. 3 + 3 6 అవుతుంది. 6 months అవుతుంది. 4th 6 months 2020 ఇయర్ అనేది మనకి మారదు. 4/6/2020 డ్యూ డేట్ అనేది మనం రాయాలి. డ్యూ డేట్ రాసిన తర్వాత డ్యూ డేట్న బిల్లు హానర్డా డిజానర్డా? హానర్డ్. కాబట్టి హానర్డ్కి ఏంటి అంటే క్యాష్ అకౌంట్ ఎటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఎటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. డెబిట్లో 20,000, క్రెడిట్లో 20,000. ద డ్యూ డేట్ బిల్ వాజ్ హానర్డ్. ద డ్యూ డేట్ బిల్ వాజ్ హానర్డ్. ఇలా మనం ఎంట్రీస్ అనేది రాసి మళ్ళీ యొక్క లెక్కను మీరు ప్రాక్టీస్ చేయండి. నోట్బుక్లో కూడా స్పష్టంగా రాసుకోండి జాగ్రత్తగా 1-2 సార్లు. ఆ నమూనా ఎంట్రీస్ అనేది 1-2 సార్లు చదవండి. డ్రాయర్ పుస్తకాల్లో జనరల్ ఎంట్రీస్ చెప్పాను మీకు. కర్త పుస్తకాల్లో చిట్టాబద్దులు మీకు ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పి ఉండటం జరిగింది. అవి మీరు 1-2 సార్లు రిపీట్ చేస్తూ ఉండండి. రిపీట్ చేస్తూ ఆ లెక్కను ప్రాక్టీస్ చేయండి.